హాయ్ స్టూడెంట్స్, మనము ఇంతకుముందు వీడియోలో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే డెఫినేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాము. అలాగే టర్మ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, కోఎఫిషియంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, వాటికి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాం. అలాగే లైక్ టర్మ్స్ అంటే ఏంటి, అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటో కూడా క్లారిటీగా తెలుసుకున్నాం. అందులోనే మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లోనే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి కూడా కొంచెం తెలుసుకున్నాం అనమాట. అంటే ఓన్లీ వన్ టర్మ్ అంటే మోనోమియల్, 2 టర్మ్స్ అంటే బైనోమియల్, 3 టర్మ్స్ అంటే 3 టర్మ్స్ అంటే ట్రైనోమియల్, 4 టర్మ్స్ అంటే అంతకన్నా ఎక్కువ టర్మ్స్ అన్న పాలినామియల్ అవుతుంది అని తెలుసుకున్నాం. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. అదే ఇప్పుడు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి మనం పాలినామియల్ గురించి తెలుసుకుందాం. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ గురించి కూడా క్లారిటీగా తెలుసుకుందాం. ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో మనకి ఇచ్చిన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో దాన్నే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటారని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ గురించి, పాలినామియల్ గురించి తెలుసుకుందాం. ఇది మనకి 7th క్లాస్లో అంతగా ఏమి ఉండదు, కానీ 8th, 9th, 10th అలా హైయర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ కూడా పాలినామియల్ గురించి డీటెయిల్డ్గా ఉంటుంది. దీని నుంచే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీని గురించి చూద్దామమ్మా ఒకసారి ఈ వీడియోలో. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ నుంచి పాలినామియల్ గురించి తెలుసుకుందాం. పాలినామియల్ అంటే మనకు తెలిసింది కదా, ఓన్లీ 1 టర్మ్ ఉంటుంది. బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉంటాయి. ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్ ఉన్నాయి. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకుందాం. ఒకసారి డీటెయిల్డ్గా చూద్దామమ్మా. మోనోమియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15x లేదా xy లేదా x³ లేదా 12x² ఇలాంటివన్నీ కూడా అవుతాయి అన్నమాట. బైనామియల్ చూసుకుంటే కనుక బైనామియల్కి 12x + 7, x³ + 6, 129x + 22 ఇలాంటివన్నీ కూడా బైనామియల్ అవుతుంది. అలాగే ఇప్పుడు ట్రైనామియల్ తీసుకుంటే కనుక 5x² - 3x + 7, అలాగే 2x + 3y + 1 అంటే 3 టర్మ్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఇన్నిసార్లు మీకు చెప్పడానికి కారణం ఏంటి అంటే ట్రైనోమియల్, బైనామియల్, మోనోమియల్లో టర్మ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ పేర్లు కనుక మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే హైయర్ స్టడీస్లో మీకు ఈజీగా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చేయగలుగుతాం. దీని నుంచి పాలినామియల్స్ వద్దామమ్మా. ఇప్పుడు అసలు పాలినామియల్ అంటే ఏంటి అంటే an algebraic expression with non-zero coefficients and variables having non-negative integers as exponents is called polynomial. అంటే 3 or 4 ఎన్నైనా ఉండొచ్చు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది, కానీ నాన్ జీరో కోఎఫిషియంట్స్ ఉండవు. నాన్ జీరో కోఎఫిషియంట్స్ అలాగే వేరియబుల్స్ హ్యావింగ్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ ఉండకూడదు అనమాట. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ యాజ్ ఎక్స్పోనెంట్స్ ఈజ్ కాల్డ్ పాలినామియల్స్ అవుతుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ 9x² + 3/2x + y. ఇక్కడ చూడండి 1/2 అని ఉంది, ఇది x ఉంది, ఇది x² ఉంది, ఇది x ఉంది, ఇది y ఉంది. అయితే ఇందులో కనుక మీరు చూసినట్టయితే 3 టర్మ్స్ ఉన్నాయి, ఇలా అంతకన్నా ఎక్కువ టర్మ్స్ కూడా ఉండొచ్చు. నేను 3 టర్మ్స్ తీసుకున్నాను. ఇది పాలినామియల్ ఈక్వేషన్ ఖచ్చితంగా అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ద పాలినామియల్ ఈక్వేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే నేను ఇంకోటి ఇస్తున్నాను చూడండి, x² + 3/2y + 5. ఇది పాలినామియల్ ఎక్స్ప్రెషన్ అవ్వదు. ఎందుకు అంటే ఇక్కడ మనం చూస్తే కనుక y అనేది ఏమైంది పవర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3/2 అని ఉంది, 3/2y అని ఉంది. దీన్ని తీసుకుంటే కనుక 3/2 y పైకి వెళ్తే కనుక y పవర్ -1 అవుతుంది. ఇక్కడ -1 అనేది ఉండకూడదు అనమాట. అలా ఉంటే కనుక ఇది పాలినామియల్ ఎక్స్ప్రెషన్ అవ్వదు అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఒకసారి చూద్దాం. ది పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ ఏ పాలినామియల్ కెనాట్ బి ఫ్రాక్షన్ కూడా అవ్వదు అనమాట. పవర్లో పవర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ x⁴ ఇది ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది నార్మల్గా ఇంటిజర్ కానీ ఏదైనా అవ్వచ్చు, కానీ ఇది ఖచ్చితంగా ఇంటిజర్ అవ్వకూడదు అనమాట. మైనస్ వాల్యూ అవ్వకూడదు, అలాగే ఫ్రాక్షన్ కూడా అవ్వకూడదు. మీకు క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మీకు రిపీట్ చేస్తాను. డెఫినేషన్ చూడండి. an algebraic expression with non-zero coefficients and variables having non-negative integers as exponents is called polynomial. ఓకేనా, మీకు అర్థమైందా? అలాగే మీకు కొంచెం నోట్ చెప్తాను చూడండి. ఎవ్రీ పాలినామియల్ ఏమవుద్దంటే ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, బట్ ఎవ్రీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. యూ కెన్ అండర్స్టాండ్? ఓకే.